ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరిని కూడా రక్షించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కోరికకి, ఆయన ఉద్దేశాలకు, ఆయన ప్రణాళికలకు మనం కూడా లోబడి మనం ఏం చేయాలయ్యా అంటే, వాళ్ళు ప్రార్థించేటట్లుగా మనం ఏం చేయాలంట, ప్రకటించేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం ప్రకటిస్తావయ్యా అంటే, నీవు ఏవైతే దేవుని దగ్గర నుంచి పొందుకున్నావో ఆ విషయాలనే నువ్వు ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉంటే, ప్రకటించే ఒక విశ్వాసిగా నువ్వు ఉంటే, ఖచ్చితంగా ఆ మాటలను బట్టి దేవుడు ఏం చేస్తాడంట, కార్యాలను దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఆమె ప్రార్థనకి వెళ్తే కార్యం జరిగింది కదా, లేదంటే ఒకప్పుడు అతను వెళ్తే ప్రార్థనకి వెళ్తే కార్యం జరిగింది కదా, నేను కూడా ఆ దేవునికి ప్రార్థన చేసి చూద్దాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా ప్రార్థన చేసి చూద్దాము, నేను కూడా ఆరాధిద్దాము, నేను కూడా ప్రార్థన చేస్తాను, నేను కూడా ఆ దేవుని వైపు చూస్తాను అనే ఒక ఆలోచన వాళ్ళకు పుట్టాలంటే మనం ప్రకటించేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అది ఇంట్లో నీకు ఇచ్చిన బిడ్డలా అయితే వాళ్ళకు కూడా నువ్వు చెప్పాలి, వాళ్ళకు కూడా ప్రకటించాలి. నీకు ఇచ్చిన కోడల ఆమెకు కూడా ప్రకటించాలి, నీకు ఇచ్చిన కొడుక వాళ్ళకు కూడా ప్రకటించాలి, నీకు ఇచ్చిన మనవరాల వాళ్ళకు కూడా నువ్వేం చేయాలి, నీ దేవుని గురించి నువ్వు ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ప్రకటించగా దేవుడు ఏం చేస్తాడంటే, ఏదో ఒక రోజు తన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి ఏదో ఒక రోజు శ్రమ వచ్చింది, వాళ్ళకి ఏదో రోజు కష్టం వచ్చింది, వాళ్ళకి ఏదో రోజు ఇబ్బంది వచ్చింది, ఏదో రోజు వాళ్ళకి శ్రమ వచ్చింది, ఏదో రోజు కృంగిపోతారు, ఏదో ఒక రోజు నలిగిపోతారు. ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు గుర్తు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.